హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఒక మంచి క్రాఫ్ట్ వీడియో చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. సో వాటి కోసం నేను ఈ కార్డ్బోర్డ్ తీసుకున్నాను, అలాగే వీటితో పాటు పిస్తా షెల్స్. ఈ పిస్తా షెల్స్ అయితే క్రాఫ్ట్కి బాగా యూజ్ అవుతాయండి. అండ్ వీటితో పాటే మంచిగా ట్రై కలర్స్ తీసుకుని వీటితో ఒక మంచి క్రాఫ్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు వీడియో కంప్లీట్గా చూసేయండి. అలాగే ఇంకా వీడియో చేసేద్దాం, లెట్స్ గో. సో వీటి కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిస్తా షెల్స్ని ట్రై కలర్స్తో కలర్ చేసేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఒక్కొక్క పిస్తా షెల్ని ఇలాగ ఆరెంజ్, వైట్, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్తో మంచిగా కలర్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ వీటిని వాటర్ కలర్స్తో కలర్ చేస్తే అస్సలు అంటావు. సో నేను అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను అనమాట. సో మొత్తానికి కలర్ వేయడం అయితే అయిపోయిందండి. ఇవి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వీటిని సైడ్ పెట్టి ఈ కార్డ్బోర్డ్కి కూడా సేమ్ కలర్స్తో కలర్ చేసేసుకుందామని అయితే నేను పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది రౌండ్ మొత్తం కూడా ట్రై కలర్స్తో మంచి ఫ్లాగ్ వైబ్ వచ్చేలాగా నేను రెడీ చేసేసుకుంటున్నాను. సో ఇది కూడా కలర్ చేయడం అయిపోయిందండి. ఇది డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టేసి వైట్ పేపర్ని అయితే తీసుకొని ఇలా రౌండ్ షేప్లో సర్కిల్ చేసేసి కట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే పిస్తా షెల్స్తోనే డెకరేషన్ అయిపోలేదు, మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకే ఇలా సర్కిల్ షేప్లో అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా వైట్ మాత్రమే కాదు, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్లో కూడా నేను కట్ చేస్తున్నాను. సర్కిల్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లోపలికి స్ప్రింగ్ లాగా కట్ చేసేసుకొని వాటితో రోజ్ అయితే ఫోల్డ్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్, టైం పడుతుంది. సో ఈ లోపల అవి కూడా కార్డ్బోర్డ్ అండ్ పిస్తా షెల్స్ కూడా మంచిగా డ్రై అయిపోతాయి అన్నమాట. మంచిగా ఫ్లవర్ రౌండ్ చేసేసి వీటిని గమ్తో స్టిక్ చేసుకుంటాను నేను. సో ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇవి పక్కన పెట్టేసుకొని చక్కగా ఇప్పుడు కార్డ్బోర్డ్కి మంచిగా ఫుల్ గమ్ రాసేసుకొని పిస్తా షెల్స్ని అయితే కలర్ వైజ్గా నేను స్టిక్ చేసేసుకుంటాను. పెయింట్ చేసిన వైజ్గా కలర్స్ని చక్కగా స్టిక్ చేసేసుకొని మధ్యలో చిన్న అశోక చక్ర కూడా ప్లాన్ చేశాను అనమాట. ఎందుకంటే ట్రై కలర్స్ ఎంత యూజ్ చేసినా కూడా అశోక చక్ర లేనిదే ఫ్లాగ్ ఫుల్ఫిల్ అవ్వదు కదా. సో అందుకే అది కూడా లైట్గా ప్లాన్ చేసా. చిన్న చిన్న పిస్తా షెల్స్ తీసుకుని అనమాట వీటి కోసం సెలెక్ట్ చేసేసి, సో వాటిని యూజ్ చేసి అశోక చక్ర అయితే రెడీ అయిపోయింది. కంప్లీట్గా షెల్స్ అన్ని అంటించుకోవడానికి కాస్త టైం పడుతుంది. సో ఓపిక ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. కంప్లీట్గా షెల్స్ అన్ని అంటించడం అయిపోయిందండి. అవుట్పుట్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా దీంతో అయితే అయిపోలేదు. ఫైనల్లీ మనం రెడీ చేసుకున్న రోజెస్ని చుట్టుపక్కల కలర్ వైజ్గా మంచిగా స్టిక్ చేసేసుకుంటాను.
ఫైనలీ మొత్తం అవుట్‌ఫిట్ అయితే రెడీ అయిపోయింది గైస్. దీన్నైతే నేను మంచిగా మా టీవీ దగ్గర చాలా వరకు బొమ్మలు పెట్టుకుంటా. వాటితో పాటు ఇది కూడా ఒక మంచి డెకరేటివ్ ఐటెమ్ లాగా సెట్ చేసుకున్నాను అనమాట. చూడడానికైతే చాలా బాగుంది. దీన్ని కొంచెం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ లాగా స్టిక్ చేసుకొని వాల్ హ్యాంగింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో వీడియో అయితే అయిపోయింది. వీడియోని కంప్లీట్గా ఎండ్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లాస్ట్కి ఏం అడుగుతామో మీకు తెలుసు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.